ఓకే గుడ్. ఎస్పీ గారితో మాట్లాడడానికి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని నందిగామ గ్రామ పంచాయతీలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా కూతురు రవీందర్ బలపరిచి నిలబడ్డారు. వినూత్నమైన ప్రచారంలో ఆమె గ్రామ సమస్యలను బాండ్ పేపర్పై రాసి ఇంటింటికి చేరుతూ ప్రజలకు పరిష్కార హామీ ఇచ్చారు. సమస్యలు తీర్చకపోతే 2 సంవత్సరాల తర్వాత రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలతో సాన్నిధ్యంగా ఉండి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి కట్టుబడి ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు బైండ్ల కుమార్, మండల అధ్యక్షులు వీరేశం, గ్రామస్తులు పాల్గొన్నారు. కూతురు రవీందర్, నేను బీజేపీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచాను. ఛత్రపతి శివాజీ ఆశయాలతో, నరేంద్ర మోడీ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాము. నాణ్యమైన విద్యను, క్రీడా ప్రాంగణం, అంగన్వాడీ అభివృద్ధికి పాటుపడతాను. అలాగే యువతకు ఒక గ్రంథాలయం, క్రీడా ప్రాంగణం, వాళ్ళకు ఉపాధికి కావాల్సిన నిధులు ఏమైనా ఉంటే సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాను. చెట్లు నాటడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఒక్క అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుపైన ఓటేస్తారని కోరుకుంటున్నాను. నాది మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో 2 సంవత్సరాల్లో చేయని ఎడల రాజీనామా చేసి నా అంతలో నేను స్వచ్ఛందంగా వెళ్ళిపోతాను. గెలిచిన 2 ఏళ్లలో ఈ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని పూర్తి చేస్తాను. చెయ్యని ఎడల నేను రాజీనామా చేస్తాను, స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాను. నందిగమ్మ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన సర్పంచ్ అభ్యర్థి కూతురు రవీందర్ గారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వచ్చి ఇంటింట ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మా సర్పంచ్ అభ్యర్థి నందిగమ్మ గ్రామ ప్రజలకు ఒకే ఒకటి సవాల్ చేస్తూ ఉన్నాడు. నన్ను ఇచ్చి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి నందిగమ్మ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. నిస్వార్థంతో పనిచేసే వ్యక్తికి అవకాశం ఇస్తే గ్రామం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఓటేద్దాం.